ఈ సమావేశ ముఖ్య కారకులైనటువంటి అలానే వెంకటేశ్వర సాయిత్రిబాయి ట్రస్ట్ చైర్మన్ ముదలాగర్ ఈశ్వర్లింగం గారికి, సమావేశానికి హాజరైన మా నాయకులు, స్థానిక నాయకులు నర్సరావు ఉత్తార్ గారికి, తర్వాత మా సంఘ నాయకులకు, తర్వాత ఇక్కడికి హాజరైనటువంటి భావసాల క్షత్రియులకు, భావసాల క్షత్రియులకు అందరికీ ఏపీ భావసాల క్షత్రియ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మామూలుగా నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తా ఉన్నా. భావసాల క్షత్రియ సంఘంలోకి మేము ఎంట్రీ అనేది 2016లో నా భార్య మేనమామ ఉన్నాడు, చిన్న మేనమామ అంటే రవిశంకర్ రావు అధ్యక్షుడిగా అయిన తర్వాత నుంచే మేము సంఘంలోకి ఎంటర్ అయినాం. అక్కడ అంతవరకు అక్కడ చాలా సంఘ సేవకులు చాలా మంది చేసినారు. అక్కడ 11 సెంట్ల స్థలము కర్నూలులో తీసుకొని అక్కడ భావసాల క్షత్రియ సంఘం తరఫున పాండురంగ స్వామి దేవాలయం కట్టడం జరిగింది. ఆ దేవాలయం పక్కన పైనుంచి 3-4 అంతస్తులు మొత్తం అంతా కట్టి పెట్టి కళ్యాణాలు కూడా జరుగుతాయి. అక్కడ షాపులు కూడా కట్టడం జరిగింది. అక్కడ మొత్తం మన భావసాల మన ఈశ్వర్లింగం సార్ గారి మాదిరే అక్కడ పంచాయతీ నాగేంద్రరావు అని ఉన్నాడు, నా భార్య వాళ్ళ పెద్ద మామ. వాళ్ళు మొత్తం 6 మంది అన్నదమ్ములు. వాళ్ళంతా కృషి వల్ల అక్కడ సమాజం బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాజీ ఏపీ ప్రెసిడెంట్. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు, ఇంకొక తమ్ముడు ఇప్పుడు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అంచాటి ఈశ్వరరావు. తర్వాత చిన్న తమ్ముడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాడు, అంచాటి రవిశంకర్ రావు. అంచాటి రవిశంకర్ గారి ఆధ్వర్యంలోనే మేము సంఘం పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడంటే ఆలగడ్డలో కూడా 70 సెంట్ల స్థలం ఊరికపోయిండేది రంగరాజులకు సంబంధించి. ఆ స్థలానికి రూటే లేదు, మొత్తం పొలాలు ఆక్రమించేసినారు. అక్కడ మళ్ళీ వీళ్ళు మన వాళ్ళతో కృషి చేసి ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలి వరకు దాదాపుగా ఒక అర ఎకర వరకు స్థలాన్ని సేకరించి రోడ్డు ఏర్పాటు చేసి అక్కడ 70 సెంట్ల స్థలాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకోవడం జరిగింది. అలాగే విజయవాడలో కూడా 5 సెంట్ల స్థలం ఉంది, కానీ రిజిస్టర్ లేదు. రిజిస్టర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఎక్కడికైనా అది కబ్జా అయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి అక్కడ మన సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళి కృషి చేసి 5-6 లక్షలు ఖర్చు చేసి అక్కడ స్థలం మొత్తం రిజిస్టర్ చేసి భావసాల క్షత్రియ సంఘంతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మన శ్రీశైలంలో మనకు ఒక అన్నదాన సత్రం లేదు, అన్ని కులాలకు అన్నదాన సత్రం ఉంది అక్కడ, కానీ మన కులానికి భావసాల క్షత్రియ సంఘానికి ఒక అన్నదాన సత్రం లేదు. ఆ ఉద్దేశంతోనే కృషి చేసి అక్కడ మన నర్సరావు సార్ మాదిరే మన అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు. మాకి ఎస్వి మోహన్ రెడ్డి గారి సహకారంతో మేము కృషి చేసి శ్రీశైలంలో 50 సెంట్ల స్థలం మేము సంపాదించడం జరిగింది. ఆ 50 సెంట్ల స్థలము డిపాజిట్ స్థలం కావాలంటే 50 లక్షలు డిపాజిట్ చేయాలి. ఆ 50 లక్షలు మేము 3 నెలల్లో వసూలు చేసినాం. కర్నూలు జిల్లా మొత్తం తిరిగి 50 లక్షలు 70 లక్షలు వసూలైనాయి 3 నెలల్లో. ఆ 50 లక్షలు అక్కడ డిపాజిట్ చేసి పెట్టాము. ఇప్పుడు స్థలం మనకు శ్రీశైలంలో 50 సెంట్ల స్థలం దేవస్థానం వాళ్ళు కేటాయించాలా. ఆ కేటాయించే స్థలము దేవస్థానానికి అతి దగ్గరలో ఉండే విధంగా చూసుకొని, అది కూడా మా రాజకీయ నాయకుల సపోర్ట్ తోని మ్యాక్సిమం దేవస్థానానికి దగ్గర వచ్చే విధంగా చూసుకొని కేటాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలీకృతం అవుతుంది. అక్కడ మనకు ఖచ్చితంగా మన భావసాల క్షత్రియ సంఘానికి ఒక అనుదాన సత్రం ఏర్పాటు చేస్తుందని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు అక్కడ నిర్మాణానికి దాదాపు 5 కోట్ల పైన అవుతుంది, 5 కోట్ల పైన అవుతుంది ఖర్చు. కాబట్టి అప్పుడు ఇంకా స్థలం కేటాయించే స్థలం నిర్ణయించిన తర్వాత మా సంఘం వాళ్ళంతా వస్తారు, అంతా తిరిగి వసూలు చేస్తారు. కొంతమంది గుప్తదానం కూడా చేస్తున్నారు. మామూలుగా మన సంఘం వాళ్ళు కూడా కొంతమంది మాకు ఒక అపార్ట్మెంట్కి రూమ్స్ కట్టడానికి కేటాయించండి, మేము కడతామని చెప్పి కూడా ముందరికి రావడం జరిగింది. కాబట్టి ముందుగా స్థలం అనేటువంటిది డిక్లేర్ అయితే దాదాపు 2 సంవత్సరాల లోపల అక్కడ మనకు అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలనేది మా సంకల్పం. అది విషయము. ఇక మనము భావసాల క్షత్రియులుగా ముందు మనం బాగుపడాలా. చిన్నేశ్వరి ఒక మాట అన్నాడు, తనకు మన ధర్మం చెడ్డ వీరముని. కాబట్టి మనము మన కుటుంబం బాగుండాలా, మన జాతి బాగుండాలా, మన వంతం ఐకమత్యంగా ఉంటేనే
రేపు పొద్దున మనకి ఏదైనా సహాయ సహకారాలు అందుతాయి. మన సంఘం మనం మన ఆలోచన చేయాల్సింది ఒకటే, సార్ చెప్పినట్టుగా మనకు పాలిటిక్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం మన సంఘానికి. మన సంఘం వాళ్ళకి నేను ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ మన సంఘానికి ఎవరైతే తోడ్పాటు అందిస్తారో అతనికి సంఘం తరపున అందరూ ఐకమత్యంగా అతనికి సహకరించాలని చెప్పి ఈ సంవత్సరం కోరుకుంటున్నా. ఈ సమావేశానికి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయం చేసినందుకు మా వియంకుడే నేను ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత దూరం మేము ఏపీ నుంచి ఇక్కడ మాకు ఎవరు బంధుత్వమే లేరు, మరి ఎంత ఇచ్చినారో అనుకోవచ్చు, కానీ ఒకటే ఆలోచన చేసినాం. దాదాపు మా అమ్మాయిని ఇక్కడ ఏరిగా 6 నెలలు పట్టింది. 6 నెలల వరకు వాళ్ళు ఓపిక పట్టేందుకు నాకు చాలా ధన్యవాదాలు. కానీ ఒకటే ఆలోచన చేసిన, ఒక సమాజ భూషణ తీసుకునే వ్యక్తి ఇంటికి ఇవ్వడం నేను నా అదృష్టంగా భావించి ఇచ్చిన. అదొకటి చూసినా నేను ముందు, అదొకటి చూసే ఆస్తి ఏం ఒక ఉద్యోగం ఉంది పిల్లోనికి, కాబట్టి సమాజ భూషణలో 10 మందికి సహాయం చేసే వ్యక్తి ఇంట్లో మా అమ్మాయి సుఖంగా ఉంటుందని ఒకటే ఆలోచన చేసి ఇంత దూరం నేను ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వినియోగిస్తున్నాను. ఇప్పుడు అమ్మాయికి